హలో గైస్, వెల్కమ్ టు డాలస్పురం సినిమా రివ్యూస్. ఈరోజు మన సినిమా డబుల్ స్మార్ట్. సినిమా ఎలా ఉంది అని ఒక వన్ లైన్ రివ్యూ కనుక ఇవ్వాలి అంటే డబుల్ స్మార్ట్ కాదు, డబుల్ రాడ్, డబుల్ డంబ్, డబుల్ క్రించ్, ఇంకా చాలా డబుల్ చెప్పాలి. మూవీ చూస్తున్నంతసేపు నా పొజిషన్ ఏంటంటే పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అదనమాట. యూజువల్గా నేను మూవీస్కి స్పాయిలర్స్ చెప్పనండి, వినను కూడా. అసలు చాలా సందర్భాల్లో ట్రైలర్ కూడా చూడకుండా సినిమాలకి వెళ్తాను. కానీ ఈ మూవీకి స్పాయిలర్స్ చెప్పాలి. ఎందుకంటే మూవీయే పెద్ద స్పాయిలర్. మీ మనీ స్పాయిల్ చేస్తుంది, మైండ్ స్పాయిల్ చేస్తుంది, టైం స్పాయిల్ చేస్తుంది, అన్నీ స్పాయిల్ చేస్తుంది. కాబట్టి సో స్పాయిలర్స్ ఉంటాయి. మీకు ఈ సినిమా కూడా స్పాయిలర్స్ లేకుండా చూడాలనుకుంటే ఇక్కడ నుంచి స్కిప్ అయిపోండి, సినిమా చూడకండి ఇంక వీడియో. ఓకే, స్టోరీ విషయానికి వస్తే ఏముంది స్టార్టింగ్ 10 నిమిషాలు మదర్ సెంటిమెంట్, లైక్ చిరుత, యాజ్ టీజ్ చిరుత సీన్లు చూసినట్టు ఉంటుంది. ఎక్కడ మొత్తం మీకు ఆ స్క్రీన్, దాన్ని ఏమంటారు, కలర్స్ కానీ పిక్చరేషన్ కానీ మొత్తం చిరుతలాగే ఉంటుంది. నేను అసలు ఇలా చెప్తా అనుకోలేదు మూవీ చూస్తున్నప్పుడు. కానీ మూవీ మొత్తంలో చాలా తక్కువ హెడేక్ వచ్చే సీను ఇదే, ఈ 10 నిమిషాలే. మూవీ మొత్తంలో కూడా కొంత రీజనబుల్ యాక్టింగ్ చేసింది కూడా ఇక్కడే. ఝాన్సీ గారు రామ్ పోతినేని మదర్ క్యారెక్టర్ చేసింది. ఉన్న 10 నిమిషాల్లో ఆవిడ కొంచెం రీజనబుల్గా చేశారు, అంతే. అసలు ఇలా చెప్తానని నేను మూవీ చూస్తున్నప్పుడు అసలు అనుకోలేదు. ఈ టైంలో కూడా నాకు హెడేక్ వచ్చింది. కట్ చేస్తే ఇది అయిపోయిన వెంటనే విలన్ ఎంట్రన్స్. సేమ్ రొటీన్. 2000స్లో మనం ఇలాంటి ఎంట్రన్స్లు కొన్ని వందలు వేలల్లో చూసేసి ఉంటాం. విలన్ ఇంకో విలన్కి వార్నింగ్ ఇస్తాడు, నేను పెద్ద డాన్ని, నాకంటే తోపేవాడు లేడు ఇక్కడ అని చూపించుకోవడానికి. అసలు సంజయ్ దత్ కెరీర్కి ఇది ఒక పెద్ద మచ్చలా ఉంటుందేమో ఎంట్రన్స్ సీన్. మీకు చెప్తా సీన్ ఎలా ఉంటుందో. సంజయ్ దత్ చైనీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు కావాలంటే నూడిల్స్ అమ్ముకోండి కానీ డ్రగ్స్ జోలికి రాకండి అంటే, వాడు 20 మంది కుంఫు మాస్టర్స్ పంపిస్తాడు. వీడు వాళ్ళందరినీ ఒక కత్తిచ్చుకుని కసాబిసా నరికేసి పక్కన పడేస్తాడు. మన సంజయ్ దత్ పక్కన ఒక 20-30 మంది ఫైటర్స్ ఉంటారు. కానీ మన వాళ్ళు ఎవరు కనీసం గన్న తీయరు, ఏమి చేయరు. అలా అలా చూస్తూ ఉంటారు అనమాట. అసలు ఎవడు బాసు, ఎవడు పని చేస్తున్నాడో అర్థం కాదు. ఇలాంటివి అడుగుదామంటే కమర్షియల్ సినిమా లాజిక్ అంటారు. సో నేను ఈ టాపిక్ పెద్దగా ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు. సర్లేండి, దీని గురించి ఆపేద్దాం. నెక్స్ట్, రామ్ ఎంట్రన్స్. సేమ్ ఒక పెద్దగా కాంటెక్స్ట్ లేని ఒక ఫైట్ ఉంటుంది. నెక్స్ట్ వెంటనే మనోడు డబుల్ స్మార్ట్ కాబట్టి స్మార్ట్ శంకర్లో ఉన్నట్టే ఒక అదేంటిది స్టెప్ మార్ సాంగ్ వస్తుంది, సిమిలర్ డ్యాన్స్లు ఉంటాయి, అయిపోయింది. కట్ చేస్తే హీరోయిన్ ఎంట్రన్స్. అబ్బో, ఇది మరీ దారుణం అండి. రామ్ పోతినేనికి ఒళ్ళు వేడెక్కింది, చల్లబరుచుకోవాలి అని చూస్తుంటే హీరోయిన్ ఎంట్రన్స్. అసలు ఎంత దిగజారిపోయారండి పూరి గారు మీరు. అసలు మీ మ్యూజిక్స్ చూస్తే ఎంత బాగా ఆలోచిస్తారో అనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి సీన్స్ మీరు రాస్తున్నారా? అసలు మీరు రాసిన సీన్స్ మీరైనా చదువుతున్నారా? మూవీ చూసారా? అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరికైనా చూపించారా? ఎంత దారుణంగా ఉన్నాయంటే మూవీ అంతా డబుల్ మీనింగ్సే. కావ్య తాపర్ కెరీర్ మొత్తం నాశనం చేసి పడేశారనిపించింది ఈ సినిమాతోటి. అసలు ఇంకెవడు ఒక మంచి స్కోప్ ఉన్న, కంటెంట్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయికి ఇస్తారా అని నాకు డౌట్. అంత దారుణంగా వాడారు. ఒక్క సీన్ కూడా వర్తీ ఆఫ్ డిస్కషన్ లేదు హీరోయిన్ అన్నది. సో నెక్స్ట్, ఒకే ఒక్క ట్రాక్. ట్రైలర్ అనాలిసిస్ చూసుంటే మీరు, నేను కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది అలీగఢ్ ట్రాక్. ఎందుకంటే చిన్నప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేశాను కదా అని చెప్పి. ఇది ఎంత వర్స్ట్ ఉందంటే క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్. నాకు తెలిసి ఈ క్రింజ్కి మామూలు ఇంటెలిజెన్స్తో రాసి ఉండరు ఖచ్చితంగా. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెమినియో లేకపోతే చాట్ జీపీటీయో లేకపోతే ఏదో పీపీటీయో జీపీటీయో ఏదో ఒక వాడి మొత్తం మీద ఈ ట్రాక్ డిజైన్ చేసి ఉంటారు. ఇది అసలు థియేటర్లో ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్ అయితే, చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. నెక్స్ట్, స్క్రీన్ ప్లే ఆర్డర్ ఎలా ఉంటుందంటే, ఒక రామ్ పోతినేని మన హీరోయిన్ కావ్య తాపర్ మధ్య ఒక రొమాంటిక్ పనికి మాలిన చెత్త సీను. నెక్స్ట్ సంజయ్ దత్ సీను. నెక్స్ట్ ఆలీ ట్రాక్. మళ్ళీ టెంప్లెట్ రిపీట్, సేమ్ టెంప్లెట్. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీన్ నెంబర్ 1 రామ్, సీన్ నెంబర్ 2 సంజయ్ దత్, సీన్ నెంబర్ 3 అలీ, మళ్ళీ సీన్ నెంబర్ 4 రామ్. ఇదే ఆర్డర్ ఫాలో అయింది. ఎక్కడ మీకు ఇంకా అసలు ఏం చేంజ్ ఉండదు. ఇంకా సంజయ్ దత్కి బ్రెయిన్ ట్యూమర్ అని తెలుస్తుందండి. సో ఒక సైంటిస్ట్ని పిలిచి ఈ సీన్ గురించి చెప్పాలి. ఒక సైంటిస్ట్ని పిలిచి, బాబు ఇదిగో
10 మంది డాక్టర్లని అడిగాం, ఎవరిని అడిగినా సరే నేను బతకను, 3 నెలలు చచ్చిపోతాను అంటున్నారు, నువ్వు ఏదైనా చేయంటే ఇప్పుడు వెంటనే ఇమీడియట్ కాలేజ్ డేటా ట్రాన్స్ఫర్ చేసేద్దాం సార్, మన దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ నెంబర్ ఉంది, ఏదో సిమ్ కార్డులు అమ్ముకునే వాళ్ళగా, మెమరీ కార్డులు అమ్ముకునే వాళ్ళగా సైంటిస్ట్ చెప్తాడు అనమాట. అసలు ఈ సీన్కి ఏ సీన్కి ప్రాపర్గా ఎస్టాబ్లిష్మెంట్ ఉండదండి, అన్నీ గాల్లో డైలాగ్లే టక్ టక్ వస్తే వెళ్ళిపోతుంటాయి అంతే. ఇంక మీరు చెప్తే నమ్మరు, కొన్ని సీన్స్లో సంజయ్ దత్ మెయిన్ విలను ఒక మంచి ఇంపార్టెంట్ సీన్ జరగాలి, అది ఒక ఇంపార్టెంట్ సీన్, ఆ సీన్లో సంజయ్ దత్ మీద ఫోకస్ అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది, లెన్స్ ముందుకి వెనక్కి జరిగి అంత నెగ్లిజెంట్గా తీశారనమాట సినిమా. అంటే లైట్ లేయింగ్ మళ్ళీ ఏం చేస్తాం సినిమా, ఇది తీయడం వేస్ట్ అన్నట్టు తీశారు. ఇంకా డేటా ట్రాన్స్ఫర్ సీన్ మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం ట్రైలర్ అనాలిసిస్లో, ఇది మామూలు కామెడీ కాదండి బాబు. రామ్ పోతినేనికి యూఎస్బీ పోర్ట్ ఉంది కాబట్టి వాడు రైట్ క్యాండిడేట్ అంటారు, ఇది సంజయ్ దత్ బ్రెయిన్ స్టోర్ చేసుకోవడానికి. వేరే వేరే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు వేరే క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడానికి, అందరూ చచ్చిపోతారు, ఎందుకంటే యూఎస్బీ పోర్ట్కి ఏదో ఆ హోల్ చేసి ఏదో డేటా ట్రాన్స్ఫర్ చేయగానే అందరూ పోతారు. మనోడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా, ఇది కరెక్ట్ అంటారు. సరే ఓకే, ఈ చెత్తను కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం, వీడి బుర్రకి యూఎస్బీ పోర్ట్ పెట్టారు, డేటా వీడికి ఎక్కించారు. అసలు డేటా మరి సంజయ్ దత్ నుంచి తీయాలంటే ఆడి బుర్రకు కూడా ఏదో ఒకటి పెట్టాలి కదరా. మరి అంత అంటే జనాల్ని అసలు మినిమం కూడా కన్సిడర్ చేయలేదండి. నేను చాలా పెద్ద లాజిక్లు మాట్లాడేస్తున్నాను, అసలు ఇంత లాజిక్లు పూరి గారు ఆలోచించలేదు. పూరి గారు మనల్ని ఒక క్లాస్ బకరా, గొర్రెలు కూర్చుంటాయి మొత్తం థియేటర్ నిండా, వాళ్ళకి మనం ఏం చెప్తే అదే అన్నట్టు రాశారు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, అసలు ప్రొడ్యూసర్ మనీ పూరి గారు చార్మి గారిదేనా, లేకపోతే ఎవరన్నా ఫ్రీగా ఇచ్చారా? అరుణాచలంలో లాగా ఇగో నీకు ఈ 1000 కోట్లు తగలెట్టేస్తే నీకు 1,00,000 కోట్లు బ్యాకప్ ఉందని ఎవరైనా చెప్పారా? అందుకని ఈ సినిమాలు చేస్తున్నారని కూడా నాకు డౌట్ యాక్చువల్గా. అలా అనిపించింది సినిమా చూస్తే. ఇంకా స్టోరీ ఏం లేదండి, నేను చెప్పడానికి ఏముండదు. ఫస్ట్ హాఫ్ అంతా రామ్ పోతినేనిని పట్టుకోవడానికి సంజయ్ దత్ వాళ్ళ గ్యాంగ్ ట్రై చేస్తుంది, మనోడు ఎక్కడికక్కడ ఫైట్ చేసి స్కిప్ అవుతాడు, స్కిప్ అయిపోయిన తర్వాత అలీ గారి సీన్ ఒకటి, మళ్ళీ హీరోయిన్తో సీన్ ఒకటి, మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేస్తారు, మళ్ళీ స్కిప్ అవుతాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎండ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ టైంకి దొరుకుతాడు, ట్రాన్స్ఫర్ చేసేస్తారు, అయిపోయింది. లాస్ట్ 1 అవర్లో ఎందుకో ఇక్కడ దాకా సినిమాలు ఆగేసాం, ఇంకో గంట ఏం చేయాలి, ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తే గబుక్కుని అవును కరెక్టే, రామ్ పోతినేనికి మదర్ ఉంది, చనిపోయింది కదా, ఆ మదర్ సెంటిమెంట్ ఇక్కడ పెట్టండి ఒకటి, ఓకే ఇంకొక ఆవిడ దొరుకుతుంది, ఆవిడలో మదర్ చూసేసుకుంటాడు ఇప్పుడు, సో ఓకే నెక్స్ట్ ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఏదైనా బలంగా పాయింట్ కావాలి, మన సినిమా రిలీజ్ చేస్తున్నాం ఆగస్టు 15, సో పేట్రియాటిజం, ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా వేసేయండి, ఇది కూడా వేసేయండి అంతే. పులిహారలో పోపు వేసినట్టు దొరికిన ప్రతి టాపిక్ లాస్ట్ 1 అవర్లో పెట్టేస్తారనమాట. యాజ్ యూజువల్గా రా అనేది ఉంటుంది, ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఒక కామెడీ ఎలిమెంట్లో వాడారు మూవీలో, ఇంకా దాని గురించి చెప్పేది కూడా ఇంకా నాకు చెప్పలేదు. లాస్ట్లో ఒక పెద్ద ట్విస్ట్, ఇదంతా మా హీరోయే ప్లాన్ చేశాడు, అందుకే డబల్ స్మార్ట్. ఇంకో విషయం మీకు తెలిస్తే షాక్ అవుతారు ఇప్పుడు నేను చెప్తే, మీరు మరి సంజయ్ దత్ బ్రెయిన్ ఇక్కడికి వచ్చేసింది మొత్తం రామ్ పోతినేని మీరు సంజయ్ దత్గా మారిపోతాడు కదా సినిమా ఎండ్కి అనుకుంటారేమో, మీరు అదే మిస్ అయ్యారు. యూఎస్బీ డ్రైవ్లో ఆల్రెడీ బ్యాకప్ ఉంటుంది, ఆ బ్యాకప్ మళ్ళీ ఎక్కించుకుంటాడు, మామూలు అయిపోతాడు, ట్రిపుల్ స్మార్ట్ రాబోతుంది అలాగా. సో అదనమాట. ఇంక అసలు అంటే ఇంతకన్నా పెద్ద గొర్రెలు ఎవరు దొరకలేదు మనకి. ఫైనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇదంతా ఏదో పూరి గారి మీద పగతోటో రామ్ పోతినేని గారి మీద పగతోటో చెప్తున్న రివ్యూ కదండి, జెన్యున్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బెటర్ మూవీస్ ఫ్రమ్ దెమ్. పూరి గారు మంచి సినిమా తీయాలి, ఆయన కంబ్యాక్ రావాలని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వాలి యాక్చువల్గా, ఇది పెయిన్ తోటి వచ్చిన రివ్యూ, అంతేగాని ఇలా తిట్టేసి దీని నుంచి ఏదో బెనిఫిట్ అయ్యి కొత్త ఛానల్ కదా ఏదో వ్యూస్ తెచ్చుకుందాం కాదు, వ్యూస్ కావాలి కానీ ఇలా ఒకరిని తిట్టిన వ్యూస్ కాదు. జెన్యున్గా చాలా పెయిన్ ఉంది పూరి గారు ఇలా డిగ్రేడ్ అయిపోతుంటే చూసి. చిన్నప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ పూరి గారు ఆ ఏజ్లో నేను ఉన్నప్పుడు, ఇంకా వరుసగా బద్రి దగ్గర నుంచి ఇంకా అన్నీ చాలా ఇష్టమైన సినిమాలు, బిజినెస్ మ్యాన్ వరకు. సో ఆయన డిగ్రేడ్ అయిపోవడం చూడలేక పెడుతున్నాను వీడియో. ఓకే, అది క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, అనవసరంగా ఎవరిదైనా హర్ట్ చేస్తానేమో అని చెప్పి. అదండి విషయం. ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా చాలా సీన్లు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇది ఒక గంట వీడియో అవుతుంది, లేదా ఇదే 3 గంటల వీడియో అవుతుందేమో, ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాలి కాబట్టి. ఇంతకన్నా ఎక్కువ చెప్తే నా మెమరీ పోతుంది, నాకు పూరి గారి మెమరీ వచ్చేస్తుందేమో భయంగా ఉంది. కాబట్టి ఇంత కష్టపడి నా లైఫ్ని రిస్క్లో పెట్టి మూవీ చూసి రివ్యూ ఇచ్చినందుకు
మీ బాధ్యతగా ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మళ్ళీ. చాలా సినిమాలు ఉన్నాయి లైన్లో. బాయ్.